వెంకటాచలం మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు మావిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు, మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గంలో ఒక పండుగల ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జరుపుకుంటున్నారని, ఆ రోజు నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. ఆనాటి ఎన్టీఆర్ బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నడుస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి సండే రమేష్, వెంకటాచలం మండలం మాజీ సర్పంచ్ ఓలిపి మునిస్వామి, ఎక్స్ ఎంపీటీసీ వెంకట సుబ్బయ్య, జిల్లా ఎస్పీసీల ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దాసి చక్రధర్, దొడ్ల అశోక్ యాదవ్, మధురెడ్డి, వేణు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ సంవత్సరం ఆవిర్భావం జరిగింది. ఆనాడు 1982 మార్చి 29వ తేదీ స్వర్గీయ రామారావు గారు పార్టీని హైదరాబాదు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రకటించిన రోజు ఆనాటి నుండి ఈనాటి వరకు పేద ప్రజల కోసం మన జెండాలోనే రైతు, కార్మిక సంక్షేమ పథకాల్ని కూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించారు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన్ని మనందరం ఎప్పటికీ మర్చిపోకుండా స్మరించుకుంటూనే ఈ 43 సంవత్సరాలు గుర్తింపు తెచ్చిన నాయకుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని వదలకుండా ఎన్ని ఓడినా గెలిచినా ప్రజల కోసం పనిచేస్తూ చంద్రమోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గాన్ని ప్రస్తుత శాసనసభ్యులుగా ఎంతో అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ ఈరోజు అన్ని స్థాయిలో గ్రామ నాయకత్వం నుంచి పైన కేంద్ర నాయకత్వం వరకు తెలుగుదేశం పార్టీ కోసం, రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం, పార్టీ ఆశయాల కోసం అందరూ పనిచేస్తున్నారు. ఈ మార్చి 29ని ఎప్పుడు మరిచిపోకుండా తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వెంకటాచలం మండలంలోని ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగ వాతావరణం లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందాలని ఒక ఉద్దేశంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఎన్నో పేద ప్రజల్ని అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు.
అతని యొక్క స్ఫూర్తితో ఈరోజు మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సూచనలతో అదేవిధంగా కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ మన రాష్ట్రాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కూడా మన ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్ఫూర్తితోనే మన యువ నాయకుడు కూడా లోకేష్ బాబు కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి మన లోకేష్ బాబు గారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని పార్టీ పరిచే విధంగా కూడా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చేయాలని చెప్పి వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో సరేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. జాతీయ పార్టీలను ఢీకొనే విధంగా ఆనాడు మహనీయులు నందమూరి తారక రామారావు గారు ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి కార్మికులకి కర్షకులకి మహిళలకి అందరూ సంబంధించి పొలిటికల్ సిస్టంలో ఒక పెద్ద పేరుగాంచేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి పార్టీని స్థాపించి ఈరోజు 43 సంవత్సరాలు ఈరోజు నిర్విరామంగా సామాన్యులు కూడా ఈ రాష్ట్ర మంత్రులుగా పార్లమెంటు సభ్యులుగా స్పీకర్లుగా ఎంతోమంది ఈరోజు పార్టీ తెలుగుదేశం ద్వారా ఎన్నికైనారు. ఈ పార్టీకి జీవం నాడి మొత్తం కూడు గుడ్డ ఇల్లు అనేటటువంటిది పెట్టుకొని ఆ రోజు పనిచేశాడు. ఈరోజు ఈ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఈరోజు నిర్మాణం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ జాతీయ అధ్యక్షులుగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన నియోజకవర్గంలో మదనపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ గారు ఈరోజు అన్ని కార్యక్రమాలు మొత్తం 117 పంచాయతీల్లో కూడా ఈరోజు కార్యకర్తలు మొత్తం కూడా ఉదయం లేచి పండుగ వాతావరణం ప్రతి గ్రామంలో రెపరెపలాడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ జెండా. అదే